ఫారెక్స్ మార్కెట్ 24 అవర్స్ ఓపెన్ లో ఉంటుంది. బట్ ఏ టైంలో ట్రేడ్ చేయాలని తెలిస్తేనే మీరు ప్రాఫిట్ అవుతారు. వెల్కమ్ టు డే 10 ఆఫ్ అవర్ 50 డే ట్రేడింగ్ సిరీస్. ఫారెక్స్ మార్కెట్ మెయిన్లీ 4 సెషన్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి సిడ్నీ సెషన్. ఇది మార్నింగ్ 3:30 AM నుంచి ఆఫ్టర్నూన్ 12:30 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. ఈ సెషన్ లో మూమెంటం అండ్ వాల్యూమ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరకడం చాలా కష్టం. అందుకే ఈ సెషన్ ని అవాయిడ్ చేసేయండి. సెకండ్ వచ్చేసి టోక్యో సెషన్. ఇది మార్నింగ్ 5:30 AM నుంచి ఆఫ్టర్నూన్ 2:30 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. ఈ సెషన్ లో మ్యాక్స్ అన్ని పేర్స్ కూడా సైడ్ వేస్ లోనే ఉంటాయి. బట్ JPY పేర్స్ మాత్రం కొంచెం మూమెంట్ వస్తాయి. థర్డ్ వచ్చేసి లండన్ సెషన్. ఇది ఆఫ్టర్నూన్ 1:30 PM నుంచి నైట్ 10:30 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. జనరల్ గా ఈ సెషన్ ని మ్యానిపులేషన్ సెషన్ అంటారు. సో ట్రేడ్స్ తీసుకోవాలంటే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఫోర్త్ వచ్చేసి న్యూయార్క్ సెషన్. ఇది ఈవినింగ్ 6:30 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 3:30 AM వరకు ఓపెన్ లో ఉంటుంది. ఈ సెషన్ లో వాల్యూమ్ అండ్ మూమెంటం చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే న్యూసెస్ కూడా ఈ టైంలో రిలీజ్ అవుతాయి. ఇందులో ది బెస్ట్ టైం ఫర్ ట్రేడింగ్ వచ్చేసి లండన్ అండ్ న్యూయార్క్ ఓవర్లాపింగ్ సెషన్. దట్ ఈస్ 6:30 PM to 10:30 PM IST. ఈ టైం ని గోల్డెన్ జోన్ అంటారు. సో బెటర్ వాల్యూమ్ అండ్ గుడ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఈ సెషన్ లో ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరేం సెషన్ లో ట్రేడ్ చేస్తారో కామెంట్స్ లో చెప్పండి. సో నేను ఆ సెషన్ లో ఏ పేర్స్ మూమెంటం బాగుంటాయో చెప్తాను.